మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మెరుగైన ఫలితాలు అందిస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో 1420 కోట్లు కేటాయించింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం త్వరలో కల్పించనున్నారు. ఇంద్రధనస్సు పథకం పేరిట దీన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల మంది దివ్యాంగులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 50% ఛార్జీ చెల్లిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు. వీరందరికీ రాయితీ కింద ప్రభుత్వం ఏటా 190 కోట్లు వెచ్చిస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే వీరికి అసలు టికెట్ భారం ఉండదు. రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్నవారు సుమారు 7.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో వీల్ చైర్కు, మంచానికి పరిమితమైన వాళ్లు దాదాపు 25,000 మంది. మిగిలిన వారిలో 2 లక్షల మందే ఆర్టీసీ బస్సుల్లో రాయితీ పాస్ వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 40% శారీరక వైకల్యం, 100% వినికిడి లోపం, 100% అంధత్వం, 69% కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం ఉంటేనే ఆర్టీసీలో దివ్యాంగుల పాసులు ఇస్తున్నారు.